శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం మున్సిపాలిటీలోని 23వ వార్డులో జరిగిన కార్యక్రమంలో పలువురు రాష్ట్ర స్థాయి పదవులున్న బీజేపీ నేతలు వైసీపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ధనుంజయ రెడ్డి, జిల్లా కార్యదర్శి బోర తులసితో పాటు స్థానిక పలు కుటుంబాలు వైసీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ వారికి వైసీపీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అఖండ విజయం సాధిస్తుందని, ఇచ్చాపురంలో వైసీపీ భారీ మెజార్టీతో గెలవబోతోందని అన్నారు. పార్టీలో చేరిన వారికి అభినందనలు తెలియజేస్తూ వైసీపీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన బీజేపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించడంలో తాము భాగస్వాములు అవుతామని అన్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు చాట్ల తులసిదాస్ రెడ్డి చొరవతో నిర్వహించిన ఈ చేరికల కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు రాజ్యలక్ష్మి, ఉలాల భారతీదివ్య, స్వర్ణమణి, ఎంపీపీ బోర పుష్ప, కౌన్సిలర్ దువ్వాడ దిలీప్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు పిలక యాదవరెడ్డి, బలివాడ ప్రకాష్ పట్నాయక్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్చినటువంటి మంచి సుపరిపాలన, గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్ గారు ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభాలో సుమారు 90% మంది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పూర్తి స్థాయిలో ఆకర్షితులై ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ వాటి వరకు రావడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఇవాళ మా సోదరులు ఎవరైతే బీజేపీ నుంచి ఉన్నటువంటి మా సోదరులు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన రానున్న కాలంలో ఆయన ప్రజలకి ఇచ్చినటువంటి మాటను ఏ రకంగా నిలబెట్టుకుంటారన్న విషయాన్ని కూడా పూర్తిగా వాళ్ళందరూ కూడా అది ప్రజలకు తెలియజేస్తూ, అందులో భాగంగా వాళ్ళందరూ కూడా మాతో పాటు భాగస్వాములై ఇవాళ రానున్న కాలంలో మళ్ళీ జగన్ గారిని సీఎం చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా మాతో పాటు కృషి చేయడానికి ముందుకు రావటం మేమందరం కూడా దాన్ని సాధారణంగా ఆహ్వానిస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఖచ్చితంగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఆదరణ చూసుకుంటే ఖచ్చితంగా ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో ఏదైతే జగన్ గారు చెప్పినట్టుగా 175 సీట్లు గెలవటం ఖాయం. అందులో ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గం ఉండటం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటూ, మరి చాలా చక్కగా ఇవాళ మన పెద్దలు వచ్చేటువంటి విధానం బట్టి ఇంకా రానున్న కాలంలో కూడా పెద్ద ఎత్తున చాలా మంది చేరికలు చాలా పార్టీల నుంచి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పూర్తి స్థాయిలో దిగ్విజయంగా ఎన్నికల సమయానికి అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమై గెలుపు దిశగా నడవడానికి అన్ని రకాలుగా అవకాశం ఉందని చెప్పి, ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వస్తుందని చెప్పి సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటూ, మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి మన తులసయ్య గారు 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి వ్యక్తి, అలాగే జిల్లా కార్యదర్శి అయినటువంటి వ్యక్తులు బీజేపీ నుండి వైఎస్ఆర్ పార్టీకి ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలనా విధానం వాళ్ళు గమనించి వారు తాలూకా మనుషులతో ఈరోజు ఇక్కడ జాయిన్ అవ్వడం చాలా సంతోషం, చాలా ఆనందం. ఏ రకమైన మన ధనంజయ్ గారికి, తులసిరావు గారికి మంచి నిర్ణయము, సకాలంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా సంతోషం. మీరంతమంది మనసా వాక్ష కర్మనే మన అభ్యర్థి అయినటువంటి విజయం గారికి భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపించి మన మున్సిపాలిటీలోనూ మంచి మెజార్టీ తెప్పిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్పర్సన్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ ఎంత చేరువుగా ఉన్నదో తెలుసుకొని, చంద్రబాబు నాయుడు ఎన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ కూడా మిగతా జనసేన, బీజేపీ పార్టీలు దానిలో మమేకం. కొందరు పార్టీ అంటే వాళ్ళకి టిక్కెట్లు వాళ్ళ ప్రలోభాలకు పెట్టి వెళ్ళారు, కానీ ప్రజలతో పనిచేయాలనే తలంపు ఉన్న వ్యక్తులు ఎవరు కూడా వెళ్ళలేదు. కారణం మన జగనన్నే. ఈరోజు జగనన్న సీఎం అయితేనే మన సంక్షేమ పథకాలన్నీ కూడా మన ఇంటికి, మన గడప వద్దకే వస్తాయి.
ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అమ్మఒడి అయితేనేమి, ఆసరా అయితేనేమి, చేయూత అయితేనేమి, ఇలాంటి పథకాలు ఎన్నో మనకు తెలియకుండా ఇంతవరకు ఏ సీఎం కూడా చేయనటువంటి పథకాలు మన జగనన్న. ప్రతి ఒక్క మహిళకు అన్ని పథకాలు అందించినటువంటి నాయకుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు మన జగన్ పాలన బాగుంది కాబట్టి 3 పార్టీలు ఏకమైనా సరే మన జగనన్న ఒక్కడే సింగిల్గా వస్తుందన్న మాట ఈరోజు జగనన్న నిరూపించాడు. ఆయనకి ఓడించడానికి 3 పార్టీలు కూడా ఏకమయ్యి ఆయనకి ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు కూడాను మన పార్టీకి వచ్చి మన పార్టీతో సపోర్ట్ చేసి మన ప్రజలందరూ బాగుండాలంటే జగన్ ప్రభుత్వం రావాలని బీజేపీలో మా దాంట్లో జాయిన్ అవుతున్నారు. కాబట్టి మీ అందరూ కూడాను మా ప్రభుత్వం సపోర్ట్ చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారని మీ అందరినీ కోరుకుంటూ, చేసిన మంచి పనులన్నింటినీ కూడా గుర్తించి మీరు ఒక జిల్లా ప్రధాన కార్యదర్శి అయితేనేమి, అలాగే ఒక రాష్ట్ర కార్యదర్శి అయితేనేమి, మా విధానాలు నచ్చి మా పార్టీలోని మీరు రావడం మాకు చాలా సంతోషదాయకం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు మరొక్కసారి మా పార్టీలోకి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి విజయ సాయిరాజ్ గారికి మరియు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు, అలాగే పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు తులసిరావు గారు మరియు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులైనటువంటి బీజేపీ తులసిరావు గారు అలాగే ధనుంజయ్ గారు కూడా ఈ పార్టీలో జాయిన్ అవ్వడం వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల తాలూకా జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆశయాలను కానీ, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పథకాలను కానీ ఆకర్షితులై ఈరోజు ఇద్దరు కూడా కలవడం, వాళ్ళతో కొంతమంది కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కలవడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈరోజు వీళ్ళు కలిసిన తర్వాత వీళ్ళని చూసి ఇంకా చాలామంది కూడా మన వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారిని సాధారణంగా స్వాగతిస్తూ, వారు తప్పనిసరిగా రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో విజయ అమ్మగారికి సహకరించి మంచి మెజార్టీ తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.